ఇక బీజేపీలో రాజా సింగ్ అసంతృప్తి తొలగినట్టేనా? బండి సంజయ్ బుజ్జగింపులతో ఇక నుంచైనా పార్టీ లైన్లోనే ఉంటారా? కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజా సింగ్ ఇచ్చిన హామీ ఏంటి? బండి సంజయ్ ముందు రాజా సింగ్ ఉంచిన ప్రతిపాదనలు ఏంటి? పూర్తి వివరాలు ఇచ్చేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, రాజా సింగ్ ఎప్పుడు ఫైర్ బ్రాండే, ఆయన ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో కూడా మనం ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఇప్పుడు బండి సంజయ్ దాంతో ఇక ఆయన అంటే ఎలాంటి ప్రతిపాదనలు ముందుంచారనుకోవాలి? బండి సంజయ్ ఎలాంటి హామీ ఇచ్చారనుకోవాలి? థ్యాంక్ యూ సతీష్. బీజేపీ రాష్ట్ర నాయకత్వం అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలపైన ఎప్పటికప్పుడు కూడా బీజేపీ ఫైర్ బ్రాండ్గా పిలిచేటటువంటి గోసామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ నిత్యం ఎప్పుడు కూడా ఫైర్ అవుతూనే ఉంటాడు. ప్రస్తుతం అలాంటి రాజా సింగ్ ప్రస్తుతం కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ బొజ్జగింపుతో ప్రస్తుతం సైలెంట్ అవ్వబోతున్నారంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే హనుమాన్ జయంతి రోజున ప్రధానంగా రాజా సింగ్ బండి సంజయ్ని ఆ లోకల్లో ఉన్నటువంటి ప్రముఖ ఆలయానికి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చినటువంటి సందర్భంగానే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అంశాలపైన కొద్దిసేపు రాజా సింగ్తో కీలకంగా చర్చించినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ప్రధానంగా రాజా సింగ్ గత కొంతకాలంగా పార్టీ రాష్ట్ర నాయకత్వం పైన అదేవిధంగా కొంతమంది కీలక నేతలపైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రాజా సింగ్ ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటి, అదేవిధంగా రాజా సింగ్ ఎందుకు పెద్ద ఎత్తున విమర్శలు చేయవలసినటువంటి అవసరం వస్తుందన్న దానిపైన ప్రధానంగా మొన్న జరిగినటువంటి భేటీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీయడం జరిగింది. ఈ సందర్భంగా తనకు సంబంధించినటువంటి అంశాలు పార్టీ తనకు జరుగుతున్నటువంటి అన్యాయం కానీ అదేవిధంగా తాజాగా జిల్లా అధ్యక్షులకు సంబంధించినటువంటి అంశంతో పాటు అదేవిధంగా ఇతర కొన్ని కీలకమైనటువంటి అంశాలని బండి సంజయ్ ముందుంచారనేటటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో రాబోయేటటువంటి రోజుల్లో పార్టీలో మీకు ఎప్పుడు కూడా ప్రముఖ స్థానం ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా నిత్యం పార్టీకి సంబంధించి కలిసికట్టుగా పనిచేయాలి. ఎవరు కూడా ఎప్పుడు పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలపైన కానీ అదేవిధంగా నేతలపైన కానీ బహిరంగంగా విమర్శలు చేయదనేటటువంటి అంశాన్ని సందర్భంగా రాజా సింగ్కి బండి సంజయ్ సూచించారు. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే నేను ఇక పార్టీ కోసమే కష్టపడి పనిచేస్తాను, అదేవిధంగా రాబోయేటటువంటి హైదరాబాద్కి సంబంధించినటువంటి లోకల్ బాడీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ అదేవిధంగా స్థానిక సంస్థలతో పాటు అదేవిధంగా రాబోయేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో హైదరాబాద్లో కీలకంగా పనిచేయబోతూనే ఇక పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విభేదాలని బయట పెట్టబోనంటూ కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో మరికొంతకాలం రాజా సింగ్ సైలెంట్ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సైలెంట్ అనేటటువంటి అంశం ఎప్పటి వరకు ఉంటుంది? రాజా సింగ్ నిజంగానే సైలెంట్ అవుతారా? నిజంగా ఆయన ఏదైతే బండి సంజయ్ ముందుంచినటువంటి ప్రతిపాదనల్ని ఆయన నెరవేరుస్తారా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా అయితే కనబడుతుంది. ప్రస్తుతం ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థానిక సంస్థల అభ్యర్థికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో స్వయంగా అభ్యర్థినే రాజా సింగ్ దగ్గరికి బండి సంజయ్ తీసుకొని వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా కూడా అక్కడ మా లక్ష్యం ఒకటే, అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం పార్టీని ఓడించడమే లక్ష్యంగా మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తామంటూ కూడా రాజా సింగ్ చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన కొంతకాలం సైలెంట్ అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర, థ్యాంక్ యూ రవివర్మ, థ్యాంక్ యూ రాజ్ కుమార్, థ్యాంక్ యూ అజీం ఫీల్డ్ రిపోర్ట్ అందించినందుకు.